అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికిరణ్, పంచాయతీ సెక్రటరీ, గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్, శ్రీకాకుళం టీఓటీ. సో మనం అందరం తెలిసిన విషయం ఏంటంటే మనకి హౌస్ ట్యాక్స్ అనేది కూడా మన డిజిటల్ పంచాయతీలో ప్యూరిఫికేషన్ చేస్తుంటాము. సో హౌస్ ట్యాక్స్లో ట్రాన్సాక్షన్స్లో బ్యాక్లాగ్లో మోడిఫై హౌస్ ట్యాక్స్లోకి వెళ్ళి మనం ఒక అసెస్మెంట్ నెంబర్ ఇచ్చి ఎంటర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 998 అని ఇచ్చాను, సెర్చ్ అని ప్రెస్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత అసెస్మెంట్ నెంబర్తో ఆ అసెస్మెంట్ డేటా అంతా వచ్చింది. ప్యూరిఫికేషన్లో మనం చేసేది ఏంటంటే ఆ డీటెయిల్స్ ఏవైతే మనకు ఉన్నాయో ఆ డీటెయిల్స్ అని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మోస్ట్ ఆఫ్ ది డేటా ఎలా ఉంటుంది అంటే రిపీటెడ్ డేటా ఉంటుంది అనమాట. అంటే ఒక గ్రూప్ ఆఫ్ అసెస్మెంట్కి కామన్గా ఉండే ఒక డేటా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అన్నిటికీ కామన్గా ఉండే ఫీల్డ్స్ ఏంటని చూద్దాం ఒకసారి. ఇప్పుడు బిల్ కలెక్టర్ ఉంది కదండి, బిల్ కలెక్టర్ వచ్చేసరికి మనకి రిమార్క్స్ ఒకటి, నెక్స్ట్ కలెక్షన్ స్టేటస్ ఒకటి, కలెక్షన్ నాట్ పేడ్ అని మనం జనరల్గా ఇస్తాము. తర్వాత చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ అసెస్మెంట్ ఒకటి, నెక్స్ట్ హౌస్ ట్యాక్స్ బీయింగ్ పేడ్, డేట్ ఆఫ్ ఎంక్వైరీ అనేది అసెస్మెంట్ అన్నిటికీ కూడా మనకు కామన్గా ఇచ్చేది. సో ఆ సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్లో చూసుకున్నట్లయితే మనకి కామన్గా వచ్చేది నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ది ప్లాట్ వచ్చేసరికి మనం జనరల్గా 4 అని ఇస్తాం. కొన్నిసార్లు ఏంటంటే ఇన్హెరిటెన్స్ అయితే ఇన్హెరిటెన్స్, పర్చేస్ అయితే పర్చేస్ అని ఇస్తాం అన్నమాట. ఇది ప్రాపర్టీ ఎక్వైర్డ్ కదా. సో మోస్ట్ ఆఫ్ ది రూరల్ ఏరియాస్లో ఏంటంటే లేఅవుట్ వచ్చేసరికి అప్రూవ్డ్ అన్అప్రూవ్డ్ చూసుకున్నట్లయితే అన్అప్రూవ్డ్ ఉంటాయి అనమాట. అలాగే ప్లాన్ అప్రూవ్డ్ కూడా నో అని ఉంటుంది. సో అవి ఒక డిఫాల్ట్ వాల్యూస్. అపార్ట్మెంట్ వచ్చేసరికి నాట్ అన్ అపార్ట్మెంట్ అని వస్తుంది. రెసిడెన్షియల్ వచ్చేసరికి మోస్ట్లీ ఏంటంటే మనకి రెసిడెన్షియల్లోనే ఉంటాయి. ఓకేనా, రూరల్స్ మోస్ట్లీ అంతా రెసిడెన్షియల్లో మనకు వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, అడ్రస్సెస్ అండ్ పిన్ కోడ్ ఉన్నాయి కదా. ఈ అడ్రస్ అండ్ పిన్ కోడ్ వచ్చేసరికి మోస్ట్లీ మనం కామన్గా ఉంటాయి. ఒక సినారియో తీసుకుందాం. ఇప్పుడు ఆ సినారియోలో ఏంటంటే హ్యాబిటేషన్స్లో ఏంటంటే ఇప్పుడు హ్యాబిటేషన్స్ ఉన్నాయి కదండి, 3 హ్యాబిటేషన్స్ ఉన్నాయి కదా. ఈ 3 హ్యాబిటేషన్స్లోని ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాబిటేషన్కి కొన్ని లొకాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ అండ్ బీసీ కాలనీకి ఒక హిల్ ఏరియా ఉంది. ఆనందపురం చూసుకున్నట్లయితే ఆనందపురం వచ్చింది. పొడుగుపాలెం చూసుకున్నట్లయితే అక్కడ ఇంకా లొకాలిటీ లేదు. ఆఫ్కోర్స్ అక్కడ ఇంకా లొకాలిటీ కాన్ఫిగర్ అవ్వలేదు ఇంకా. ఇప్పుడు ఏం చేయబోతున్నాము, మన వర్క్ ఎలా ఉంటుంది జనరల్గా హ్యాబిటేషన్ బేస్లో ఉంటుంది, లేదా వార్డ్ బేస్లో ఉంటుంది, లేదా బ్లాక్ బేస్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక సెట్ ఆఫ్ అసెస్మెంట్స్ అన్నీ కూడా ఒకే బ్లాక్లో నుంచి మనం వర్క్ చేస్తాం. అదే హ్యాబిటేషన్లో ఒక వార్డ్లోని ఒక బ్లాక్లో వర్క్ చేస్తాము. ఇప్పుడు ఆ బ్లాక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్ని బ్లాక్స్లో ఏదో ఒక బ్లాక్లో నేను ఆ సెట్ ఆఫ్ వర్క్ అని చేస్తాను. కొన్నిసార్లు ఎలా జరుగుతుంది, ఇప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు ఎలా చేస్తాము, ఏదో హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత లొకాలిటీ సెలెక్ట్ చేసుకుంటాము, తర్వాత వార్డ్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి అసెస్మెంట్ నెంబర్కి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. వై కాన్ వి మేక్ చిన్న ఒక ఆటోఫిల్ లాంటిది ఏం చేయకూడదు? ఆటోఫిల్ చేసుకుంటే ఏమవుతుంది, మనకి డేటా అంతా మనకి ఏదైతే మనకి కామన్గా ఉండిందో అది మనకు ముందే కాన్ఫిగర్ చేసుకున్నాం అనుకోండి, మనం పేజ్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా అవంతా రీలోడ్ అయిపోతాయి అనమాట, అంత లోడ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏంటి, యూనిక్గా ఉండే వాల్యూస్ అప్పుడు ఏముంటాయి, మనకు బౌండరీస్ ఉన్నాయి, ఏరియాస్ ఉన్నాయి, నెక్స్ట్ అక్కడ ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి హౌస్ ట్యాక్స్ అనేది యూనిక్గా ఉంటుంది మనకి అప్లికెంట్ అండ్ రిలేషన్ నేమ్స్తో సహా. సో వాళ్ళకి మిగతా ఫీల్డ్స్తో పోల్చుకుంటే ఒకవేళ ఆటోఫిల్ చేయగలిగితే మన వర్క్ అనేది నియర్లీ ఒక 40-50% మనం తగ్గిపోతుంటే కదా వర్క్ అనేది కూడా. ఇవన్నీ మనం ఫిల్ చేయగలమా, అలాంటి ఒక ఆప్షన్ మనకు ఉందా, ఒక ఆటోఫిల్ లాంటి ఒక ఆప్షన్ ఉందా అంటే డైరెక్ట్గా మనకి సైట్లో అయితే అవైలబుల్గా లేదు, బట్ థర్డ్ పార్టీగా ఎక్స్టెన్షన్ యూస్ చేసుకొని మనం ట్రై చేసుకోవచ్చు. ఆటో క్లిక్కర్ ఆటోఫిల్ అని మనకు ఒక ఎక్స్టెన్షన్ ఉంది క్రోమ్లో, దాని ద్వారా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ దానికి ఏంటంటే కాన్ఫిగర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆటో క్లిక్కర్ ఆటోఫిల్ మనం తీసుకుంటాం ఫస్ట్ లింక్ని. అది క్లిక్ చేసిన వెంటనే మనకి పేజ్ ఇలా లోడ్ అవుతుంది అనమాట. పేజ్ ఇలా లోడ్ అయిన తర్వాత యాడ్ టు క్రోమ్ అని ప్రెస్ చేస్తాను. యాడ్ టు క్రోమ్ అని ప్రెస్ చేసిన తర్వాత నాకు ఒక పాపప్ వస్తుంది. ఇలాగా పాపప్ వచ్చినప్పుడు యాడ్ ఎక్స్టెన్షన్ కొట్టేస్తాను. యాడ్ ఎక్స్టెన్షన్ కొట్టిన తర్వాత ఏంటంటే నా క్రోమ్కి ఆ ఎక్స్టెన్షన్ని వాళ్ళు యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు యాడ్ అయిన తర్వాత యాడ్ అయిన వెంటనే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పేజ్ వస్తుంది అనమాట మనకి. ఈ పేజ్ చూసి మళ్ళీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఈ కాన్ఫిగరేషన్ ఒకవేళ మీరు చేయలేకపోతే ఆ కాన్ఫిగరేషన్ మీకు ఫైల్ ఇచ్చేస్తాం. అది సెకండ్ వీడియోలో మీకు ఆ ఫైల్ని మీరు ఇంపోర్ట్ చేసుకుని ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఈ వీడియోలో వచ్చేసరికి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో మాత్రం చూపిస్తాం మీకు. ఓకేనా, సో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ వీడియోలో మీకు కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, సెకండ్ వీడియోలో కాన్ఫిగరేషన్ని ఫైల్ తోటి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి మీరు ఆ వీడియోలో మీకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ
మోడిఫై హౌస్ ట్యాక్స్ కదా. జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక వెబ్సైట్లో మీరు లింకు క్లిక్ చేశారనుకోండి, వెబ్సైట్లో ఉన్న లింకు పైన యూఆర్ఎల్ అనేది మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ నేను అవసరం చూసుకున్నాను అనుకున్న అవసరంలో చేంజ్ అవుతూ ఉంటుంది. లేదంటే మన ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్డబ్ల్యూఎస్ సైట్స్ చూసుకోండి. ఆ జిఎస్డబ్ల్యూఎస్ సైట్ మీరు పెట్టినంటే లాగిన్ అయిన తర్వాత ఏముంటుంది, పైన యూఆర్ఎల్ మెయిన్ డాష్బోర్డ్ కింద మారుతుంది. లాగిన్ టు నుంచి మెయిన్ డాష్బోర్డ్ కింద మారుతుంది. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ ఎన్ని చేంజ్ చేస్తున్నా యూఆర్ఎల్ చేంజ్ అవ్వట్లే. ఎందుకు చేంజ్ అవ్వట్లే అంటే లోపల అది రీలోడ్ నాకు ఆప్షన్ చూసారా, రీలోడ్ అన్న ఆప్షన్ ఉంది, రీలోడ్ ఫ్రేమ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ రీలోడ్ ఫ్రేమ్ అని ఎందుకు పెట్టారంటే లోపల ఉన్న మోడిఫై హౌస్ ట్యాక్స్ అనేది అంతా ఒక ఫ్రేమ్ డిజైన్ చేయబడింది అనమాట. ఓకేనా, మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇవి జస్ట్ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఇవన్నీ కూడా సింపుల్గా చేయాలనుకుంటున్నాం. సో ఈ అడ్రస్ అనేది నేను ఒకవేళ డోర్ నెంబర్ ఇస్తాను, లేదంటే స్ట్రీట్ నేమ్ ఇస్తాను. దాన్ని నేను కాన్ఫిగర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఇదొక స్ట్రీట్ నేమ్ ఇచ్చేవాడిని, ఎలాగ ఇచ్చేవాడిని, ఎస్సీ కాలనీ ఇచ్చేవాడిని, ఆనందపురం అని చెప్పేసి ఊరి పేరు రాసేవాడిని. తర్వాత పిన్ కోడ్ ఏదో ఒకటి 1 2 3 4 5 6 అని చెప్పేసి పిన్ కోడ్ రాసేవాడిని. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఎస్సీ కాలనీ అని ఒక 50 హౌసెస్ ఉంటే ఎస్సీ కాలనీ 50 హౌసెస్కి ఇదే వాల్యూ నేను పెట్టాలి కదా. ప్రతి అసెస్మెంట్కి కూడా ఎస్సీ కాలనీలో ఉన్న వాటికి ఎస్సీ కాలనీ మెన్షన్ చేయాలి. ఒకవేళ ఆనందపురం ఉంది కదా. ఇప్పుడు కొన్నిసార్లు చూసారనుకోండి, నేను మామూలుగా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే డ్రాప్ డౌన్ కింద ఆరో నొక్కాను అనుకోండి, అక్కడ నాకు డౌన్ ఆర్ ప్రెస్ చేసిన వెంటనే నాకు ఏమవుతుంది, ఆల్రెడీ ఇంతకుముందు నేను వర్క్ చేస్తే ఆ డేటా వస్తుంది నాకు. అది వస్తుంది కదండి, మళ్ళీ ఇది చేసుకోవచ్చు అంటే అలా అని కాదు. ఇదైతే ఈ కాన్ఫిగరేషన్ వల్ల ఏంటంటే మీరు వెళ్ళి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆటోమేటిక్గా అది లోడ్ అయిపోతాయి అనమాట. సో మీరు ఒక 10 to 15 మినిట్స్ టైంని మీరు స్పెండ్ చేయగలిగారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ డేటా అనేది ఈజీగా కాన్ఫిగర్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అండ్ మీ టైం కూడా చాలా వరకు సేమ్ అవుతుంది. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి దీని ఏం చేస్తానంటే ఆటో క్లిక్కర్ ఆటో ఫిల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తాను. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా పేజ్ అనేది ఇలా రీడ్ అవుతుంది అనమాట. రీడ్ అయిన తర్వాత మీరు చూసుకోండి, పైన యూఆర్ఎల్ అనేది digitalpanchayat.ap.gov.modify house tax హెచ్ ట్యాక్స్ బ్యాక్ డీటెయిల్స్ అని రావాలి. ఎందుకు అంటే ఇందాక మనం చూసుకున్న ఫ్రేమ్ తాలూకా ఒరిజినల్ యూఆర్ఎల్ ఇదనమాట. మనకి ఇందాక వేరే యూఆర్ఎల్ కనిపించింది కదా, అలా యూఆర్ఎల్ కాకుండా చూసుకోండి. ఒకవేళ మీకు పైన ఎక్స్టెన్షన్ అనేది ఇప్పుడు కింద మీకు చూసుకున్నట్లయితే హ్యాంబర్గర్ సింబల్లో నేమ్ ఇనీషియల్ వెయిట్ మీకు జనరల్గా ఉండవు, తీసేద్దాము. ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది కదా. ఇలా కనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కోడ్ చూసి మీరేం భయపడద్దు. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు యాడ్ యాక్షన్ పక్కన ఉన్న 3 డాట్స్ మీరు ప్రెస్ చేస్తే దాన్ని అక్కడ నేమ్ ఇనిషియల్ వెయిట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ రెండు సెలెక్ట్ చేసుకోండి. దాని తాలూకా యూజ్ ఏంటంటే మీకు మళ్ళీ మెన్షన్ చెప్తాము. ఇనిషియల్ వెయిట్ ఒకటి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ నేమ్ అనేది ఏంటి అంటే అక్కడ ఏదో కోడ్ ఉంది. నాకు ఆ కోడ్ లాంగ్వేజ్ తెలియదు, సిస్టమ్కే తెలుస్తుంది. సో నేనేం చేస్తాను, ఆ కోడ్ లాంగ్వేజ్ కంటూ ఒక లేబుల్ ఇచ్చేస్తాను అనమాట. అంటే ఆ కోడ్ దేనిది అంటే సింపుల్గా నేను దేని సెలెక్ట్ చేసుకున్నాను, అడ్రస్ 1 అని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే అడ్రస్ అనే 2 రోస్ ఉంటే దాంట్లో ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి అడ్రస్ 1 నేను ఇచ్చేసుకుంటాను అనమాట ఇక్కడ. సో ఈ ADD1 తాలూకా వాల్యూ ఏమని రావాలనుకుంటున్నాను, సపోజ్ ఇక్కడ ఎస్సీ కాలనీ అని రావాలనుకుంటున్నాను అనుకోండి. లేదు ఇందాక ఎస్సీ కాలనీ ఇచ్చాను కాబట్టి రామ మందిరం రావాలనుకుంటున్నారు. ఓకేనా, రామ మందిరం ఓకే వీధి అని మెన్షన్ చేశాను. నేను ఇలా మెన్షన్ చేసిన తర్వాత బయట ఎక్కడ దగ్గర క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత బయట ఎక్కడ క్లిక్ చేస్తే మీకు సేవ్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సేవ్ చేస్తారు. సేవ్ చేశాక ఏం చేస్తారంటే మళ్ళీ డిజిటల్ పంచాయతీలోకి వెళ్ళి అక్కడ రిఫ్రెష్ అవుతుందో చెక్ చేసుకుని ఏం చేస్తాం, అక్కడ సేవ్ చేసి ఇక్కడ కాన్ఫిగర్ అయింది చెక్ చేసుకోవడానికి రైట్ క్లిక్ చేస్తాను. ఇక్కడికి వచ్చి డిజిటల్ పంచాయతీకి వచ్చి ఇక్కడ నాకు రీలోడ్ చేసుకోవాలి. రీలోడ్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఇది ఫ్రేమ్ కాబట్టి ఇది రీలోడ్ ఫ్రేమ్ అని కూడా సరిపోతుంది. నాకు రీలోడ్ చేశాను అనుకోండి ప్రాబ్లం ఏమవుతుంది, లాగౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రీలోడ్ ఫ్రేమ్ ఒకటే కొడతాను. రీలోడ్ ఫ్రేమ్ కొట్టినట్టు ఏమవుతుందో నాకు రామ మందిర వీధి అనేది నా అడ్రస్ 1లోకి నాకు అక్కడ వచ్చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అడ్రస్ 1 అనమాట. అంటే అడ్రస్లో రో 1లో నేను ఇచ్చాను. ఇక్కడ సెకండ్ రో ఉంది కదా, దాన్ని కూడా కాన్ఫిగర్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేస్తున్నాను. రైట్ క్లిక్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడికి లోడ్ అవుతుంది. ఫస్ట్ నేమ్ ఇచ్చేస్తాను నేను ఇక్కడ. ఓకే, ఎందుకంటే పైన కింద చూసారనుకోండి సేమ్ ఒకేలాగా ఉంటున్నాయి కదా, అది దేందో నాకు తెలియాలి కాబట్టి ఇస్తాను అక్కడ నేమ్. తర్వాత ఇప్పుడు ఏమనుకుంటున్నాను, లెట్స్ సే లైక్ ఒక ఆనందపురం అని ఒక ఊరు పేరు ఇక్కడ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఆనందపురం అని మెన్షన్ చేస్తున్నాను. ఆనందపురం అని మెన్షన్ చేసి బయట క్లిక్ చేస్తాను. బయట క్లిక్ చేస్తే సేవ్ ఆప్షన్ కొడతాను. సేవ్ ఆప్షన్ కొట్టి మళ్ళీ అక్కడికి వెళ్తాను. అక్కడ రిఫ్రెష్ అయిందా చెక్ చేసుకోవడానికి ఎలా చేస్తాను, అక్కడ అడ్రస్లో ఆ సెకండ్ పొజిషన్ నేను కాన్ఫిగర్ చేశాను. అది రిఫ్లెక్ట్ అయిందా లేదా నేను చెక్ చేసుకోవాలి కదా. రైట్ క్లిక్ చేస్తే రీలోడ్ ఫ్రేమ్ చేస్తాను.
అప్పుడు ఏమవుతుంది, ఆనందపురం అని రీలోడ్ అయిపోయింది నాకు అక్కడ. ఇప్పుడు నేను పిన్ కోడ్ని కూడా కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కాన్ఫిగర్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ చేసి ఆటో క్లిక్ చేస్తాను, కిందకి స్క్రోల్ డౌన్ చేస్తాను, నేమ్ని మెన్షన్ చేసుకుంటేనే అలాగా పిన్ కోడ్ అని మెన్షన్ చేసుకుంటాను. అక్కడ నేను ఒక ర్యాండమ్ వాల్యూని నేను 1 2 3 4 5 6 అని ఎంటర్ చేస్తాను. జస్ట్ ఒక ర్యాండమ్ వాల్యూని రైట్ క్లిక్ చేస్తాను, మళ్ళీ సేవ్ని మెన్షన్ చేస్తాను. ఇది శాంపుల్ డేటా మాత్రం, మీకు కావాల్సిన డేటాను మీరు ఎంటర్ చేసుకోవచ్చు కాన్ఫిగరేషన్ ఫైల్ తీసుకొని. మళ్ళీ వెనక్కి వచ్చి రీలోడ్ చేశాను అనుకోండి, రిఫ్లెక్ట్ అయిందా లేదా, రిఫ్లెక్ట్ అయింది, సేవ్ అయింది, ఎస్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇక్కడ మోడిఫై చేయాల్సింది ఓనర్. ఒకవేళ టైప్ ఆఫ్ ఆక్యుపైర్ అనేది మీరు ఓనర్ ఇవ్వాలనుకున్నారనుకోండి, కొన్నిసార్లు మీరు టెనెంట్లోకి వెళ్ళి మళ్ళీ ఓనర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఓనర్లో ఉన్న డేటాని మీరు చేంజ్ చేయలేరు ఇక్కడ. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ డేటా అనేది ఓనర్లో ఉన్నప్పుడు మీరు మోడిఫై చేయలేరు. ఎందుకు, పైన ఏదైతే ఉందో ఆ ఓనర్ డీటెయిల్స్ యాస్టీస్గా వచ్చేస్తాయి. ఒకవేళ టెనెంట్ అనుకోండి, టెనెంట్ అయితే మీరు మెన్షన్ చేయాలి ఏదో ఒక వాల్యూని. ఓకేనా, సో ఓనరే కాబట్టి ఆటోమేటిక్గా డేటా అనేది రీఫ్రెష్ అయిపోతుంది అనమాట. మీరు పైన ఏమిస్తే అది వచ్చేస్తుంది, ఇక్కడ మీరు మళ్ళీ దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు పైన ఏం పేరు ఉంది, లెట్స్ సే లైక్ సంగు దానమ్మ అని ఉందనుకోండి, అదే పేరు కింద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు రీఫ్రెష్ లాస్ట్లో మోడిఫై బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అందుకే తప్ప మళ్ళీ టెనెంట్కి వెళ్ళి ఓనర్గా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, మీ టైం కాస్త సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హౌస్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మెయిన్ ఎక్కువ మనం డ్రాప్ డౌన్స్ ఇది ఒకటే అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు హౌస్ డీటెయిల్స్ అని మెన్షన్ చేయాలి కదా, దాంట్లో ఏంటంటే హ్యాబిటేషన్స్ ఉంటాయి. హ్యాబిటేషన్స్ ఉన్నసరికి ఇక్కడ నాకు 3 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎస్సీబీసీ కాలనీ ఉంది, S2లో ఆనందపురం ఉంది, 3లో పొడుగుపాలెం అని ఉంది. సో ప్రతి ఒక్క హ్యాబిటేషన్లో నాకు లొకాలిటీస్ ఉంటాయి. ఓకేనా, ఆల్రెడీ మనం కాన్ఫిగర్ చేసుకున్నాం, క్రియేట్ మాస్టర్స్లోకి వెళ్ళి లొకాలిటీస్ని మనం అలా చేసుకున్నాం, మీకు అన్నీ తెలిసిన విషయం అది. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను SNBC కాలనీ వెళ్ళేసరికి నాకు లొకాలిటీ వచ్చేసరికి హిల్ ఏరియా అని ఉందన్నమాట. ఓకే, అలాగే హ్యాబిటేషన్లో చూసుకునేసరికి ఆనందపురంలో చూసుకునేసరికి ఆనందపురం అని లొకాలిటీ ఉంది. అలాగా నెక్స్ట్ పొడుగుపాలెం చూద్దాము. పొడుగుపాలెం చూసేసరికి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ప్రతి ఒక్క హ్యాబిటేషన్కి కూడా ప్రతి లొకాలిటీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం జనరల్గా ఎలా చేస్తామో, ఒక హ్యాబిటేషన్ తీసుకొని హ్యాబిటేషన్లో ఆ లొకాలిటీలో ఆ వార్డులో ఆ బ్లాక్లో ఉన్న ఒక సెట్ ఆఫ్ హౌసెస్ తీసుకొని మనం వర్క్ చేస్తాం తప్ప, ఈ వార్డులో ఒక హౌస్ వర్క్ చేసి నెక్స్ట్ ఇంకో వార్డులో ఇంకొక అసెస్మెంట్ చేసి అలా చేయం కదా. ఒక వార్డ్ కంప్లీట్ అయ్యాక ఇంకో వార్డులోకి వెళ్తాం. సో అలా చేసేటప్పుడు మనకి ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. కంటిన్యూస్గా ఒకే వార్డులో నేను హ్యాబిటేషన్లో వర్క్ చేస్తాను అనుకోండి, కంటిన్యూస్గా నేను SCR/BC కాలనీ తీసుకుంటున్నాను అనుకోండి, హిల్ ఏరియాని వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే SNBC కాలనీని నేను కాన్ఫిగర్ చేద్దాం అనుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసి ఆటో క్లిక్కర్ మీద ప్రెస్ చేస్తాను, ఆటో కిందకి స్క్రోల్ డౌన్ చేస్తాను. ఇప్పుడు SNBC కాలనీ ఉంది కదా, అది 1 కింద, అది SNBC కాలనీ మనకు కరెక్ట్గా సెలెక్ట్ అవ్వాలి. సో అక్కడ SNBC కాలనీ 1లో ఉంది కాబట్టి ఇక్కడ 1 అనమాట. సో నేమ్ మెన్షన్ చేస్తాను, అదేంటిది హ్యాబిటేషన్ అని ఇక్కడ నేను నేమ్ రాసుకుంటాను. సో ఏంటంటే నెక్స్ట్ నేను చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట నాకు. హ్యాబిటేషన్ వాల్యూ 1 అని ఇచ్చాను. ఇక్కడ 1 అనే వాల్యూ మీరు ఎందుకు ఇచ్చారు సార్ అని అంటే, మీకు ఎలా తెలుసు అంటే రైట్, ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు అక్కడ చూసుకుని అనుకోండి, ఇక్కడ హ్యాబిటేషన్ వాల్యూ అనేసరికి ఇక్కడ మనం చేంజ్ చేస్తాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ చేంజ్ చేస్తున్నాను నేను. హ్యాబిటేషన్ వాల్యూ వచ్చేసి కాన్ఫిగర్ అయింది కరెక్టా లేదా చూసుకుంటున్నాను. ఇందాక 3 పెట్టాను, ఇప్పుడు కాన్ఫిగరేషన్ వాల్యూ 1 కాబట్టి 1 వచ్చేసింది. సో మీరు ఇప్పుడు 1 అని చెప్పేసారు సార్, బాగానే ఉంది, కానీ వాల్యూ ఇప్పుడు నాకు 3 కావాలనుకోండి, హ్యాబిటేషన్ వాల్యూ 3 అని ఇచ్చేస్తాను. 3 అని ఇచ్చేస్తే అక్కడ 3 అని వస్తుందా అంటే వస్తుందా అని చెక్ చేద్దాం ఒకసారి, డౌట్ ఉంటే క్లారిఫై అయిపోతుంది కదా. రీలోడ్ ఫ్రేమ్ చేసాము, రీలోడ్ ఫ్రేమ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక 1 ఉండేది, ఇప్పుడు 3 అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు లొకాలిటీని నేను మళ్ళీ ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాబిటేషన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, అలాగే లొకాలిటీని కూడా నేను డిజైన్ చేసుకుంటాను, అంటే కాన్ఫిగర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఏంటి, లొకాలిటీకి వచ్చేసరికి ఏంటి, లొకాలిటీ అని రాసుకుంటాను. ఫస్ట్ నేను నేమ్ రాసుకుంటాను, ఎందుకంటే నాకు మళ్ళీ మర్చిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అది కోడ్ అని నాకు క్లారిటీగా తెలియదు కాబట్టి లొకాలిటీ రాసుకుంటాను. రాసుకున్న తర్వాత అక్కడ వాల్యూ ఏమి ఇవ్వాలి అనే డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడు ఏంటి, పైన 3 లొకాలిటీ, ఓకే 3 ఇంకా కాన్ఫిగర్ చేయలేదు, ఓకే లెట్ బి 2 అని రాసుకుందాం, 2 కాన్ఫిగర్ చేసుకుందాం. హ్యాబిటేషన్ కూడా 2 అని చెప్పేసి అనుకుంటాను. ఓకే, లొకాలిటీ ఏముంది చూడండి ఒకసారి, 2లో 2 అని ఉంది ఆనందపురం. ఇప్పుడు ఈ ఆనందపురం వాల్యూ ఎంత ఉంది, 2 ఉందన్నమాట. ఓకేనా, అదే 1 తీసుకున్నాం అనుకోండి, లొకాలిటీ వాల్యూ ఎంత ఉంది, హిల్ ఏరియాకి 1 అని ఉంది. సో డ్రాప్ డౌన్ మరి చెప్పేస్తున్నారా, ఎలా చెప్పేస్తున్నారు సార్ మీరు, మాకు అర్థం కావట్లేదు అని మీరు అన్నారనుకోండి, సింపుల్గా చెప్తాను చూడండి. మీకు వాల్యూ తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు
ఆనందపురం సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో ఉన్న లొకాలిటీ డ్రాప్ డౌన్లో ఉన్న వాల్యూ నాకు తెలియాలనుకోండి, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ రైట్ క్లిక్ చేస్తాను, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్తాను. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్తే మీకు ఇలాంటి ఒక పాపప్ వస్తుంది. మీరు కంగారు పడద్దు, కోడ్ చూసి దాంట్లో లొకాలిటీ తాలూకా ఇలాగ కిందకి మీరు ప్రెస్ చేశారనుకోండి, అక్కడ ఆనందపురం తాలూకా వాల్యూ ఎంత ఉంది, 2 అని ఉందన్నమాట. సో ఆ 2 అనే వాల్యూని మీరు ఆ వాల్యూని నేను మెన్షన్ చేస్తున్నాను. సో అంత కాంప్లికేట్ ఎందుకని చెప్పి సింపుల్గా మీకు ఆ 2 అని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. లొకాలిటీని ఏమంటున్నాము, ఇక్కడ 2 అని మెన్షన్ చేసేసాము, సేవ్ చేసేసాం. సేవ్ చేసేసిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాను అనమాట, నాది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. నేను మళ్ళీ నమ్మను కదా, మళ్ళీ చెక్ చేస్తాను అనమాట. డిఫాల్ట్గా హ్యాబిటేషన్ పెట్టుకున్నాను, కానీ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. రామందిరం చేంజ్ అవుతుంది, ఆనందపురం చేంజ్ అవుతుంది, హ్యాబిటేషన్ కూడా చేంజ్ అయ్యింది, కానీ నా లొకాలిటీ మాత్రం చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి నా లొకాలిటీ అనేది కింద డ్రాప్డం చేంజ్ అవుతుంది. అబ్జర్వ్ చేస్తున్నారా, వెంటనే అవ్వట్లేదు, కొద్దిసేపు అంటే కొద్దిగా లోడ్ అవ్వడం టైం పడుతుంది. సో నా లొకాలిటీ అనేది నా హ్యాబిట్ మీద డిపెండెన్సీ అనమాట కదనా. ప్రొఫెషనల్గా చెప్పుకోవాలనుకుంటే దీన్ని డైనమిక్ డ్రాప్ డౌన్ అంటారు. అంటే పై దాని మీద డిపెండెన్సీ తోటి కిందది మనకి చూపిస్తుంది అనమాట. సో అందుకని ఇందాక మీకు ఇనీషియల్ వెయిట్ టైం అనేది తీసుకోమని చెప్పాం కదా, దాని తాలూకా యూసేజ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట. ఇందాక ఇనీషియల్ వెయిట్ టైము ఇది ఇక్కడ వాల్యూ అనేది సెకండ్స్లో ఉంటుంది. నా హ్యాబిటేషన్ లోడ్ అయినా 1 సెకండ్కి లోడ్ అవ్వాలని రాసుకుంటాను అనమాట. ఓకేనా, 1 సెకండ్ డిలే రాస్తున్నాను. సో హ్యాబిటేషన్ లోడ్ అయిన 1 సెకండ్కి నా లొకాలిటీ లోడ్ అవ్వాలని రాసుకుంటున్నాను. సో మీరు ఇవన్నీ చూసి కంగారు పడద్దు, మీ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇచ్చేస్తాము, మీ జస్ట్ ఈ వాల్యూస్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి మీరు రీలోడ్ చేస్తారనమాట. మళ్ళీ రైట్ క్లిక్ చేస్తాము, రీలోడ్ ఫ్రేమ్ చేస్తాము. రీలోడ్ ఫ్రేమ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటే 2 ఆనందపురం వచ్చేసింది. నాకు హ్యాబిటేషన్ సెట్ అయిపోయింది, లొకాలిటీ అయిపోయింది. ఇప్పుడు నేను అక్కడ 1 సెకండ్ ఇచ్చింది ఎప్పుడు ఇలాంటి కండిషన్స్ అంటే సైట్ బాగా వర్క్ అవుతున్నట్టు, అప్పుడు లోడ్ అవుతున్నప్పుడు సైట్ బాగా వర్క్ అవుతున్నప్పుడు నా లొకాలిటీస్ అంటే నా డ్రాప్ డౌన్స్ అన్నీ కూడా లోడ్ అయితేనే ఆ 1 సెకండ్ డిలే నేను అనుకుని నేను పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ సైట్ అనేది కరెక్ట్గా వర్క్ చేయకపోతే అది కాన్ఫిగరేషన్ కండిషన్ అప్లై అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇంకేం కాన్ఫిగర్ చేసుకోవాలి, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీస్. ఓకేనా, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ మీరు రైట్ క్లిక్ చేసి మళ్ళీ కాన్ఫిగర్ చేసుకుంటారు ఆటో క్లిక్కర్ తోటి. ఇక్కడ క్లాసిఫికేషన్ రాసుకుంటాను నేను ఇప్పుడు. ఓకేనా, లేబులింగ్ ఇచ్చుకుంటాను. లేబులింగ్ ఇచ్చుకోవడం వల్ల నాకు ఈజీగా గుర్తుంటుంది అనమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ అని రాసుకున్నాను. తర్వాత ఏంటి, క్లాసిఫికేషన్ ప్రాపర్టీ వాల్యూ ఎంత. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ డ్రాప్ డౌన్ చెక్ చేసుకుంటాను. డ్రాప్ డౌన్ ఎంత ఉంది అక్కడ, జనరల్గా స్టార్టింగ్ నుంచి 5 అని ఉంది. సార్ మీకు తెలుసు సార్ దాని తాలూకా వాల్యూ 5 అని అంటే మళ్ళీ రైట్ క్లిక్ చేస్తాను, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్కి వెళ్తాను, అక్కడికి వచ్చే వాల్యూని చూసుకొని నేను దాని తాలూకా వాల్యూ ఎంతనే ఫైనల్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ డ్రాప్ డౌన్ తీసుకున్నాను. డ్రాప్ డౌన్లో చూసుకున్నట్లయితే మనకి ప్రైవేట్ ప్రాపర్టీ తాలూకా వాల్యూ వచ్చేసరికి అక్కడ వాల్యూ ఈక్వల్ టు 5 అని రాశారు. సో ఆ 5 అనేది నేను కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకేనా, ఆ 5 అనే వాల్యూ ఇక్కడ రాసుకొని సేవ్ చేసేస్తాను. ఓకేనా, ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ డిఫాల్ట్ వాల్యూ పెట్టి చెక్ చేసుకుంటారు. రీలోడ్ చేసి ఫ్రేమ్ని రీలోడ్ ఫ్రేమ్ చేశాను. రీలోడ్ ఫ్రేమ్ చేసినప్పుడు మనకి అక్కడ చూసారా ప్రైవేట్ ప్రాపర్టీ డైరెక్ట్గా వచ్చేసింది. సో డిపెండెన్సీ డ్రాప్ డౌన్ లేకపోతే ఈజీగా అయిపోతుంది. డిపెండెన్సీ డ్రాప్ డౌన్ ఉంటే చూసుకోవాలి కాస్త. ఇప్పుడు చూసుకున్నట్లయితే నాకు ఉన్నది ఒకటే వార్డు ఇక్కడ ఉంది. నెక్స్ట్ వార్డు కొన్నిసార్లు ఏంటంటే మల్టిపుల్ వార్డ్స్ కూడా ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు డిపెండింగ్ అపాన్ ది పాపులేషన్ వార్డ్స్ అని ఎక్కువగా ఉండొచ్చు కూడా. సో ఇప్పుడు ఏంటంటే వార్డ్స్ నేను చేసుకోవాలనుకోండి, ఆటో క్లిక్కర్ రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఒక కాన్ఫిగర్ చేసుకునే ముందు ఫస్ట్ దాని తాలూకా నేమ్ మెన్షన్ చేయాలి కాబట్టి అక్కడ మెన్షన్ చేయాల్సింది వార్డర్ మెన్షన్ చేస్తాను. ఓకే, దాని తాలూకా వాల్యూ అయినా ఉంది 1 ఒకటే ఉంది కాబట్టి 1. ఒకవేళ ఎవరికైనా 2 or 3 ఉంటే అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, అక్కడ 2 కానీ 3 కానీ ఏమైనా వార్డ్స్ ఉంటే 2 అనో లేక 3 అనో మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేసుకొని సేవ్ కొడతాం. సేవ్ కొట్టిన తర్వాత మళ్ళీ డిజిటల్ పంచాయతీలోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి రీలోడ్ ఫ్రేమ్ చేస్తాను. అది డిఫాల్ట్గా పెట్టేస్తాను, ముందు చెక్ చేసుకుంటాను. ఇప్పుడు చూసినట్లయితే మీరు బ్లాక్ ఉంది కదా, బ్లాక్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే వార్డుతో డిపెండెన్సీ అనమాట. ఓకేనా, బోల్డ్ వార్డ్స్ ఒక వార్డులో నాకు చాలా బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ వార్డు ఉంది కాబట్టి అయిపోయింది. వార్డును ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. ఒకసారి నా రీలోడ్ ఫ్రేమ్ చేసుకొని నేను చెక్ చేసుకుంటాను కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా వర్క్ అవుతుంది, వార్డ్ సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఏంటి, నాకు ఆల్రెడీ ఇక్కడ ఉన్న బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ని కూడా నేను కాన్ఫిగర్ చేసి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో రైట్ క్లిక్ చేసి ఆటో క్లిక్కర్ ఆటో ఫిల్ పెడతాను. ఓకేనా, ఆటో క్లిక్కర్ ఆటో ఫిల్ పెట్టిన తర్వాత కిందకి వెళ్ళి ముందు అక్కడ నేమింగ్ ఇచ్చుకుంటాను, లేబులింగ్ అలాగే ఇచ్చుకుంటాను, బ్లాక్ అని ఇచ్చుకుంటాను. బ్లాక్ అని ఇచ్చుకొని బ్లాక్ తాలూకా వాల్యూ ఇందాక 6 కనిపించింది కదా అక్కడ, ఇప్పుడు నేను 4 అని ఇద్దాం అనుకుంటున్నాను. 4 అని ఇచ్చి సేవ్ చేస్తాను. అలా సేవ్ చేసి మళ్ళీ చెక్ చేస్తాను అనమాట.
మళ్ళీ రీలోడ్ ఫ్రేమ్ చెక్ చేస్తాను. ఇందాక 6 అని ఉంది కదా, ఇక అబ్జర్వ్ చేస్తే నా బ్లాక్ అనేది ఇంకా లోడ్ అవ్వట్లేదు. ఎందుకు లోడ్ అవ్వట్లేదు? ఇందాక చెప్పినట్టు అది డైనమిక్ డ్రాప్ డౌన్ వార్డు పైన ఉంది కాబట్టి అది అయిపోతుంది. అందుకని మళ్ళీ డిలే పెడుతున్నాను. 1 సెకండ్ డిలే పెట్టి మళ్ళీ చెక్ చేస్తాను. ఓకేనా, మళ్ళీ రీలోడ్ చేస్తాను ఫ్రేమ్ని. అప్పుడు ఏమవుతుంది, అన్నిటికన్నా ఒక 1 సెకండ్ డిలే అయిన తర్వాత నా బ్లాక్ అనేది అక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, అక్కడ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది, అపార్ట్మెంట్ కోడ్ కాన్ఫిగర్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ అపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటే మీరు కాన్ఫిగర్ చేసుకున్న యూజ్ ఉంటుంది జనరల్గా. ఇప్పుడు నాట్ ఎన్ అపార్ట్మెంట్స్ ఏం లేకపోతే నాట్ ఎన్ అపార్ట్మెంట్ రాసేస్తాము. ఇక్కడ ముందు మామూలుగా జస్ట్ జనరల్ కాన్ఫిగరేషన్ కోసం ఏం చేస్తానంటే అపార్ట్మెంట్ రాసి దాని వాల్యూ అంతా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటే ఉంది, నాట్ ఎన్ అపార్ట్మెంట్ ఉంది. సో దాని తాలూకా వాల్యూస్ని చెక్ చేసుకుంటే దాని వాల్యూస్ ఎలా చెక్ చేద్దాం ఒకసారి. చెక్ చేస్తే అన్ఫార్చునేట్గా 2 0 ఉన్నాయి. సో అలాగా యూనిక్గా లేకపోవడం వల్ల ఏంటంటే మనం ఒకవేళ 0 ఇచ్చామనుకోండి, ఫస్ట్ అయితే వాళ్ళు తీసేసుకుంటారు అనమాట మన ఎక్స్టెన్షన్. సో అది వేస్ట్ ఆఫ్ టైం. ఒకవేళ మీకు అపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటే మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అపార్ట్మెంట్స్ ఏం లేకపోతే అది కాన్ఫిగర్ చేసుకొని వేస్ట్. ఓకేనా, ఒకవేళ 0 ఇచ్చాను అనుకోండి, చూద్దాం ఒకసారి ఏమవుతుందో చెక్ చేద్దాం ఒకసారి. 0 ఇచ్చాము, అయిపోయిన తర్వాత అపార్ట్మెంట్ కోడ్ 0లో ఉంది కదా, మళ్ళీ రీలోడ్ చేస్తున్నాను ఫ్రేమ్ని. అంతా చేశాను. అంతా చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ ఏమో అపార్ట్మెంట్ కోడ్ వరకు ఆగిపోయింది. అక్కడ ఏంటి 0 అని రెండింటికి ఇచ్చారు కాబట్టి ఫస్ట్ 0కే అవుట్పుట్ అని ఇచ్చేసింది. ఓకేనా, అది కాకుండా మిగతా చెక్ చేశారనుకోండి, మిగతా వాటికి వాల్యూస్ ఎలా ఉంటే చెక్ చేశారనుకోండి. ఇప్పుడు సపోజ్ చూడండి, అపార్ట్మెంట్ కోడ్కి 0 ఇచ్చారు కదా, ఇక్కడ యూసేజ్ కోడ్ కోసం 0 ఇచ్చారు, మిగిలిన వాటికి 1 2 3 అని ఇచ్చుకుంటూ వెళ్ళారు. బట్ అక్కడ ఇందాక అపార్ట్మెంట్ కోడ్కి 0, నాట్ అన్ అపార్ట్మెంట్కి 0 ఇచ్చారు. అందుకని చెప్పేసి మనకు అపార్ట్మెంట్ అనేది లోడ్ అవ్వట్లేదు అనమాట. ఓకేనా, ఆ యూసేజ్ కోడ్ది 0 అని ఇచ్చారు. సర్లేండి, ఆ కోడ్ గురించి ఇప్పుడు ఎందుకు కానీ. నెక్స్ట్ ఇంకేమున్నాయి, దీంట్లో సర్వే నెంబర్ ఒకటి మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు, రిపీటెడ్గా వచ్చే డేటా కాబట్టి. సో సర్వే నెంబర్ని కాన్ఫిగర్ చేస్తున్నాము. సర్వే నెంబర్ అని రాశాను. ఒక ర్యాండమ్ వాల్యూ ఇస్తున్నాను నేను, ఇప్పుడు ఒక 10 అని ఇస్తున్నాను. దాన్ని సేవ్ చేసేస్తున్నాను. ఓకేనా, దాని తర్వాత ఇంకేమున్నాయి, ఈ ఏరియాస్ అనేవి ఇండివిజువల్గా ఉంటాయి కాబట్టి అవి వాటికి ఇండివిజువల్ అసెస్మెంట్కి డిపెండెన్సీస్ ఉంటాయి. లేఅవుట్ అన్అప్రూవ్డ్ ఎక్కువ కూడా ఉంటాయి రూరల్ ఏరియాస్ వచ్చేసరికి. సో ఏంటంటే మోస్ట్లీ దాన్ని కూడా కాన్ఫిగర్ చేసేయాలనుకుంటే చేసేసుకోవచ్చు. దాన్ని అక్కడ రాసుకోండి, అన్అప్రూవ్డ్ అని రాసేస్తాను. అన్అప్రూవ్డ్ అని రాసేసి దాని తాలూకా వాల్యూ అనేది ఏంటా మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను అక్కడ వాల్యూ ఏంటి అని నాకు ఎలా తెలుస్తుంది, మళ్ళీ రైట్ క్లిక్ చేస్తాను, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లోకి వెళ్తాను. ఎలిమెంట్లోకి వెళ్ళిన తర్వాత దాని వాల్యూ ఎలా ఉందో చెక్ చేస్తాను ఒకసారి. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్లో వాల్యూ y దేనికి, అప్రూవ్డ్కి. అన్అప్రూవ్డ్ అయితే వాల్యూ n అనమాట. మనం అక్కడ మెన్షన్ చేసేది ఎక్స్టెన్షన్లో n వాల్యూసే కాబట్టి దాని వాల్యూ n అనమాట. ఓకేనా, n మెన్షన్ చేసి సేవ్ చేసేస్తాం. అలాగే నెక్స్ట్ దానికి ప్లాన్ అప్రూవ్డ్ ఉంది కదా, ప్లాన్ అప్రూవ్డ్ తీసుకుంటాము. ప్లాన్ అప్రూవ్డ్ తీసుకొని అది కూడా ఎన్ని ఇచ్చేస్తాను. ఓకేనా, ఇచ్చేసిన తర్వాత సేవ్ చేశాను. నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. నేమింగ్ అనేది డెఫినెట్గా లేబులింగ్ ఇచ్చుకోండి, సో దట్ మీకు తర్వాత యూజ్ అవుతుంది బాగా. ఓకేనా, అది అయిపోయిన తర్వాత ఇంకేముంది, ప్లాన్ అప్రూవల్ అని ఇచ్చుకుంటాను. పైదాన్ని ప్లాన్ అప్రూవల్ కదా, ఇదైతే లేఅవుట్ అప్రూవల్ అని ఇచ్చుకుంటాము. ఓకేనా, సేవ్ చేసేద్దాం. సేవ్ చేసిన తర్వాత ప్రాపర్టీ అక్వైర్డ్ అండ్ నెంబర్ ఆఫ్ సైట్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ సైట్స్ ఆఫ్ ది ప్లాట్ అనేది జనరల్గా 4 అని ఇస్తాం కాబట్టి దాన్ని తీసుకుంటాను. నెంబర్ ఆఫ్ సైట్స్ ఆఫ్ ప్లాట్ తీసుకొని సైట్స్ ఆఫ్ ప్లాట్ అని రాసుకుంటాను. దాని వాల్యూ నేను 4 అని కంటిన్యూస్గా ఇద్దాను అనుకుంటున్నాను కాబట్టి దాన్ని సేవ్ చేసేస్తాను. ఓకేనా, ఇది టెక్స్ట్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా 4 ఎంటర్ చేస్తాను. డ్రాప్ డౌన్ అయితే సెలెక్ట్ అని వస్తుంది అనమాట. డైరెక్ట్గా టెక్స్ట్ అయితే ఇన్పుట్ అని వచ్చేస్తుంది. ఇన్పుట్ వాల్యూ 4 అని పెట్టేస్తాము. ఓకేనా, ఇప్పుడు చెక్ చేద్దాం పనిచేస్తుందా లేదా అని చెప్పేసి. సరేనా, రీలోడ్ కొట్టాము. రీలోడ్ కొట్టిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే నేను కాన్ఫిగర్ చేసిన ఫైలు అపార్ట్మెంట్ కోడ్ రాలేదు, ఎందుకంటే చెప్పాను కదా 00 ఉండడం వల్ల. సర్వే కోడ్ వచ్చేసింది, సర్వే నెంబర్ వచ్చింది.
తర్వాత లేఅవుట్ వచ్చింది, ఆ ప్లాన్ అప్రూవ్డ్ వచ్చేసరికి రాలేదనమాట. అందుకని చెప్పేసి ఏం చేస్తామంటే ప్లాట్ సైట్ వచ్చేసింది. ఆ ప్లాన్ అప్రూవ్డ్ ఎందుకు రాలేదు అనేసి అంటే దాన్ని కూడా కాస్త డిలే పెడితే అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి, అది వర్క్ అవుతుందో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, రీలోడ్ చేద్దాము. రీలోడ్ చేసి రీలోడ్ ఫ్రేమ్ కొట్టిన తర్వాత చూస్తే అప్పటికి నాకు అక్కడ వర్క్ అవ్వలేదు. సో చిన్న ట్రిక్ ఒకటి ప్లే చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, డిలే తీసేసి మామూలుగా ఆ పక్కన లిఫ్ట్ లాంటి బటన్స్ ఉన్నాయి కదండి, ఆ లిఫ్ట్ లాంటి బటన్స్లో ఒక దాన్ని పైకి అలా తీసుకెళ్దాం అనమాట. అంటే మనకున్న 2 బులియన్ వాల్యూస్ని ఏవైతే సెలెక్ట్స్ ఉన్నాయో ఆ రెండింటిని కూడా డిఫరెన్స్ చూపిద్దాం. కాస్త సేవ్ చేసేద్దాం, మళ్ళీ రీలోడ్ చేద్దాం, వర్క్ అవుతుందో చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా, యా, అది రెండు వర్క్ అయ్యాయి. సో ఈ లేఅవుట్ అయిపోయింది, ప్లాన్ అప్రూవ్డ్ రెండు కూడా అయిపోయాయి. ఒక సైడ్ తాలూకా డేటా అంతా మనం ఆల్రెడీ కాన్ఫిగర్ చేసేసాం. సెకండ్ సైడ్ కాన్ఫిగర్ చేయాల్సింది మోస్ట్లీ ఏముంటాయి, డేట్స్ ఉంటాయి. డేట్స్ ఏముంటాయి, డైరెక్ట్గా సింపుల్గా కాన్ఫిగర్ చేసేసుకోవచ్చు. దానికి ఫస్ట్ లేబులింగ్ ఇచ్చుకుంటాను, date 1 అని చెప్పేసి. ఏదో ఒక ర్యాండమ్ డేట్ ఇస్తాను, నేను సేవ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ అలాగే సెకండ్ది కూడా మళ్ళీ సెకండ్ డేట్ కూడా నేను కాన్ఫిగర్ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసి ఆటో క్లిక్కర్ చేసి స్క్రోల్ డౌన్ చేస్తే date 1 లేబులింగ్ ఇచ్చుకుంటాను. అక్కడ ఒక ర్యాండమ్ వాల్యూ మీకు కావాల్సిన ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ మీరు కాన్ఫిగర్ చేసుకోండి, సేవ్ చేసుకుంటాము. అలాగే నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎంక్వైరీలో కూడా రైట్ క్లిక్ చేస్తాము, ఆటో క్లిక్కర్ ఆటో ఫిల్లోకి వెళ్తాము, వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తారు. అక్కడ date 3 ఇస్తారు. అక్కడ కూడా ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ నేను ఇస్తున్నాను, మీకు కావాల్సిన వాల్యూ మీరు సెలెక్ట్ చేసుకోండి. సరేనా, డేట్స్ ఎంటర్ చేసుకోండి. తర్వాత రీలోడ్ ఫ్రేమ్ చేస్తారు. నా డేట్స్ అన్నీ ఎంటర్ అవుతున్నాయో చెక్ చేసుకుంటాను. నా అబ్జర్వ్ చేస్తున్న డేట్స్ అన్నీ ఎంటర్ అయిపోయాయి. సో డేట్స్ ఇంకా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. ఈ హౌస్ ట్యాక్స్ యూనిక్, ఈ కలెక్షన్ స్టేటస్ అనేది కూడా ఎప్పుడు కూడా మనం కరెంట్ నాట్ పేడ్ అని ఇస్తాం అనుకున్నాం అనుకోండి, సో దాన్ని కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, దాన్ని కలెక్షన్ స్టేటస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాను. దాని వాల్యూ నాకు కావాలి కాబట్టి జనరల్లీ అక్కడ కరెంట్ నాట్ పేడ్కి సిఎన్ అని డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చేసారు. ఓకే, ఆ సిఎన్ అని డైరెక్ట్గా మెన్షన్ చేసుకోండి, క్యాపిటల్ సి క్యాపిటల్ ఎన్. సేవ్ చేస్తాను. పంచాయతీ అదే బిల్ కలెక్టర్కి వచ్చేసరికి ఏంటంటే కొంతమందికి బిల్ కలెక్టర్స్ ఒకలే ఉండొచ్చు, కొంతమందికి బిల్ కలెక్టర్స్ 2-3 ఉండొచ్చు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దాని వాల్యూ చెక్ చేసుకోవాలనుకున్నా సరే మీరు ఇలాగా ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ రైట్ క్లిక్ చేసి ఆ బిల్ కలెక్టర్ తాలూకా వాల్యూ ఏదంటే ఆ వాల్యూని మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అన్నమాట డైరెక్ట్గా. సో ఇక్కడ రైట్ క్లిక్ చేస్తాను, రైట్ క్లిక్ చేసి కాన్ఫిగర్ చేసుకుంటాను అనమాట. సిమిలర్లీ ఇక్కడ మళ్ళీ లేబులింగ్ ఇచ్చుకుంటాను, బిల్ కలెక్టర్ రాసేస్తాను. తర్వాత నాకు అక్కడ ఒకలే ఉన్నారు కాబట్టి ఒకలే ఇచ్చేసి సేవ్ చేసేస్తాను. రిమార్క్స్ ఎలాగో మ్యాండేటరీ ఫీల్ కాబట్టి రిమార్క్స్ కూడా మెన్షన్ చేయాలి కాబట్టి రైట్ క్లిక్ చేసి రిమార్క్స్కి ఇస్తాను. రిమార్క్స్ అని లేబులింగ్ చేసుకొని అక్కడ నో రిమార్క్స్ అని ఇచ్చేస్తాను అనమాట, సింపుల్గా సేవ్ చేసేస్తా. సో నా కాన్ఫిగరేషన్స్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. నేను చెక్ చేసుకుంటా అది వర్క్ అవుతుందో లేదని చెప్పేసి. రీలోడ్ ఫ్రేమ్ చేస్తాను, అది ఎంతవరకు వర్క్ అవుతుందో చెక్ చేసుకుంటే మొత్తం అంతా ఆల్మోస్ట్ వర్క్ అయిపోతుంది. చూసారా, నేను ఏం చేయకుండానే చాలా వరకు నా డేటా ఫిల్ అయిపోయింది. నా స్ట్రీట్ ఫిల్ అయిపోయింది, నా ఊరు విలేజ్ నేమ్ ఫిల్ అయిపోయింది, పిన్ కోడ్ ఫిల్ అయిపోయింది, హ్యాబిటేషన్, లొకాలిటీ, బ్లాక్, వార్డ్, నెక్స్ట్ నా సర్వే నెంబర్ అయిపోయింది, లేఅవుట్, ప్లాన్ అప్రూవ్, నెంబర్ ఆఫ్ సైట్స్ ఆఫ్ ప్లాట్స్, డేట్స్, కలెక్షన్ స్టేటస్, బిల్ కలెక్టర్, రిమార్క్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఓకే, మోస్ట్ ఆఫ్ ది రిపీటెడ్ డేటా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫిల్ చేయాల్సింది ఏంటి, మహా అయితే అప్లికెంట్ తాలూకా డీటెయిల్స్, వాళ్ళ రిలేషన్ డీటెయిల్స్, ఆ తర్వాత ఇటుపక్క బౌండరీస్, ఏరియా, హౌస్ ట్యాక్స్, ఇవే నాకు యూనిక్. నా హాఫ్ ది వర్క్ అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇది నేను నమ్మను సార్, ఇది కరెక్టా కాదా నేను నమ్మను, ఒకసారి మళ్ళీ చెక్ చేస్తా అంటే ఇందాక 998 అసెస్మెంట్ చూసాం కదా, ఇప్పుడు 999 చూస్తున్నాను. ఓకేనా, 999 అసెస్మెంట్లోకి నేను అదే అసెస్మెంట్ అనుకొని వెళ్ళాను అనుకోండి, అదే డేట్ అసెస్మెంట్ చూసుకుంటే నేను ఏం చేయకుండానే నా డేటా అంతా ఫిల్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఏం చేయకుండా ఆటోమేటిక్గా నా డేటా అంతా ఫిల్ అయిపోయింది అనమాట. ఓకేనా,
మొత్తం అన్నీ చేంజ్ అయ్యి వచ్చేసాయి. రామ మందిర్ పోయిన అనంతపురం అని అన్నీ వచ్చేసాయి. సో ఈజీగా ఇలా కాన్ఫిగర్ చేసుకుంటే మీ ఆటోమేటిక్గా డేటా ఫిల్ అయిపోతుంది. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందన్నమాట. ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ ఓన్లీ మాడిఫై హౌస్ ట్యాగ్ బ్యాక్లాగ్ అనే ట్యాబ్కి మాత్రమే, ఆ ఒక ఫీచర్కి మాత్రమే ఇది వర్క్ అవుతుంది. అలా ఎలా సార్ మీకు పనిచేస్తుందని చెప్తున్నారని అంటే, పైన మీరు యూఆర్ఎల్ చూసారంటే మాడిఫై హౌస్ ట్యాగ్ డీటెయిల్స్ మాత్రమే ఇది కాన్ఫిగర్ చేయబడింది. ఓకేనా. అదే ఒకవేళ మీరు కాన్ఫిగరేషన్ని క్రియేట్ హౌస్ ట్యాగ్స్ అవుతుంది అని అంటే అలా జరగదు. క్రియేట్ హౌస్ ట్యాగ్స్ అంటూ సపరేట్గా వేరే కాన్ఫిగరేషన్ పెట్టుకోవాలి. అది మీకు మళ్ళీ ఇంకో వీడియోలో మీకు చూపిస్తాం. దాంట్లో క్రియేట్ చేసుకోవాలి లేదా దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఎలా యూస్ చేసుకోవాలని ఇంకొక వీడియోస్ మీకు ఫర్దర్గా పెడతాము. ఆ వీడియోస్ చూసుకొని మీరు చేసుకోవచ్చు. సరేనా.